వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగినటువంటి పెట్రోలు డీజిల్ ధరలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఈరోజు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరసన తెలిపామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఎన్నికల ముందు ప్రతి సభలో కూడా ప్రతి చోట కూడా ప్రజల ముందు మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పేసి ప్రతి మీటింగ్లో కూడా వాగ్దానం చేయడం ప్రతి ఒక్కరు కూడా చూశారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ప్రజలని దగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పూర్తయినా కూడా ఈ రోజుటికి నిత్యావసర సరుకులు కానీ ఇంకా ఏ ధరలు కూడా ₹1 తగ్గించినటువంటి పాపాన పోలేదు. ఈరోజు రాష్ట్రంలో నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఈ 24 నెలల్లో 100 నుంచి 200% నిత్యావసర ధరలు పెరిగాయి. ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఖచ్చితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా దారుణంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాల్లో కోత పెట్టి పన్నుల భారం పెంచి ఇప్పటికే సామాన్య ప్రజల నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల మధ్య తరగతి సామాన్య పేద కుటుంబాల పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలక్షన్కి ముందు ఎన్ని మాయమాటలు చెప్పారు. ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పారు. లోకేష్ గారు అయితే పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగారు. ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో, మీరు ఏదైతే మాయమాటలు గతంలో చెప్పారో, ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాటిని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిత్యావసర ధరలు చాలా దారుణంగా ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఇంకా దారుణమయ్యేటువంటి ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని చెప్పడానికి మేము సిగ్గుపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చెప్పారు? పెట్రోల్ డీజిల్ ధరలు మేము వస్తే తగ్గిస్తాము, మాకు అన్ని ఎంపీలు టీడీపీకి అన్ని ఎంపీలు ఇవ్వండి, అక్కడ ఫైట్ చేసి మరి మీకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. ఈరోజు మీరు మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వమే ఈరోజు సెంటర్లో ఉంది. మీరు మద్దతు ఇస్తే నిలబడుతుంది, మీరు మద్దతు వైదొలిగితే పడిపోతుంది. అటువంటి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చేత కాక మిగిలిన రాష్ట్రాలన్నింటికన్నా కూడా ఈరోజు మన రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువ ఉన్నాయి. కేవలం ఈరోజు స్టేట్ వ్యాట్ 31%, అంటే అదనపు వ్యాట్ ₹4. రోడ్డు ట్యాక్స్ ఈరోజు రోడ్డు సెజ్, రోడ్డు డెవలప్మెంట్ సెజ్ అని అదొక ₹1 పెట్రోల్ విషయంలో. అలాగే డీజిల్ విషయంలో 22.5% అదనపు వ్యాట్. మన ఏపీలో ₹4 అదనపు వ్యాట్, ₹1 రోడ్డు డెవలప్మెంట్ సెజ్ డీజిల్ విషయంలో. అంటే ఇది చేతగాని ప్రభుత్వం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ ఉన్నాయని మేము గంటాపదంగా చెప్తున్నాం. ఎందుకనంటే ఈరోజు పక్క రాష్ట్రం, మనకి పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఒరిస్సా రాష్ట్రం ఉందో ₹103, నిన్నగాక మొన్న ఏర్పడినటువంటి తమిళనాడులో ₹104, కర్ణాటకలో ₹106, వెస్ట్ బెంగాల్లో ₹108,
పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అలాగే కేరళలో 110 రూపాయలు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 113 రూపాయలు. ఇది అసమర్థ ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మిగిలిన రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువ ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉంటారు, గ్రోత్ రేట్లో నేను దేశంలోనే ఫస్ట్ ఉంటాను అని చెప్పేసి. ఈరోజు మాకు అర్థమైంది ఏంటి అని అంటే, నిత్యావసరాల ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. అంటే గ్రోత్ రేట్ తర్వాత సంగతి, కానీ రేటు గ్రోత్ మాత్రం ఈ దేశంలోనే నెంబర్ 1గా నిలిచినందుకు సిగ్గుపడుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గొప్పగా ఒక మాట చెప్తా ఉంటారు, అదేంటి అని అంటే జీడిపిలో అగ్రస్థానంలో ఉంచుతాం. ఏంటి జీడిపిలో అగ్రస్థానంలో ఉంచుతారని చూస్తే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచారు. ఇది దారుణం కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 3,500 కోట్ల భారం వేసినటువంటి మాట వాస్తవం కాదా? ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయనంటే, ఈరోజు మీరు గమనించండి, వంకాయ నుంచి టెంకాయ వరకు, ఉల్లిపాయ నుంచి వెల్లుల్లిపాయ వరకు, అలాగే అదేవిధంగా ఏదైతే టమాటా ధర నుంచి మిగిలిన వస్తువుల ధర వరకు, కందిపప్పు నుంచి జీడిపప్పు వరకు, చింతపండు నుంచి అరటిపండు వరకు ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు ఉల్లిపాయ కొయ్యకుండానే కళ్ళు మండిపోతున్నాయి. కూరగాయలు పొయ్యి మీద పెట్టకుండానే కొత్త ఉడికిపోతున్నాయి. ఆయిల్ రేట్లు ఆల్ టైం రికార్డులో నడుస్తున్నాయి. బెండకాయ రేట్లు చూస్తే బెంబేలెత్తుతుంది, బంగాళదుంపల రేట్లు చూస్తే బెంగ పట్టుకుంటుంది. ఈరోజు ప్రతి వస్తువు ధరలు పెరిగిపోయి 100 నుంచి 200% రేట్లు ఈరోజు పెరిగినాయి. ఈరోజు 3,500 కోట్లు పెట్రోలు, డీజిల్ ద్వారాగా ఈరోజు ప్రజల నెత్తి మీద భారం వేసి నిత్యావసరాల ధరలు పెరిగిపోయి పైపెచ్చి మిగిలిన ఛార్జీలు కూడా మీ ప్రభుత్వంలో పెరిగిపోయాయి. 17,500 కోట్లు విద్యుత్ ఛార్జీలు బాదుడే బాదుడు, 50% రిజిస్ట్రేషన్ల పెంపు బాదుడే బాదుడు, ఇసుక ఉచితం అని చెప్పి 2 ఇసుక డబ్బులు ఈరోజు వసూలు చేసేటువంటి పరిస్థితి బాదుడే బాదుడు, పాల రేట్లు బాదుడే బాదుడు. ఈరోజు స్కూల్ ఫీజులు ఎక్కడా కూడా ప్రైవేటు విద్యా సంస్థలకి ఫీజుల నియంత్రణ అనేదే లేదు. నచ్చినట్టు ఫీజులు ఈరోజు 50%, 60% ఒక్కసారిగా పెంచి మధ్యతరగతి పేద ప్రజల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోత విధించారు, పన్నుల భారం పెంచేశారు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భరించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లోకేష్ గారిని ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఏదైతే ఎలక్షన్ ముందు మాయమాటలు చెప్పి, ఎలక్షన్ ముందు అబద్ధపు హామీలు చెప్పి, ఎలక్షన్ ముందు ఏదైతే మీరు పెట్రోల్ బంకుల ముందు సెల్ఫీలు దిగి మేము వస్తే రేట్లు తగ్గిస్తామని చెప్పారో, ఈరోజు మీరు రేట్లు తగ్గించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే భరించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి లోకేష్ గారు సెల్ఫీ ఫోటోలు దిగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.